రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ లాలా చెరువు వాంబే కాలనీ వద్ద ఈ కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడ మాజీ చైర్మన్ గనికృష్ణ, కమిషనర్ కేతన్ గార్గ్, టీడీపీ నాయకులు కాశీ నవీన్, డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, కడెల రామకృష్ణ, మధ్య రాంబాబు, చింతపల్లి నాని, చాపల చినరాజు, బుడ్డిగ రాధా, దుత్తరపు గంగాధర్, ఏసీ కృష్ణవేణి, ఎస్సీ పాండురంగారావు, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 1, 2, 49, 54 డివిజన్లకు సంబంధించి ప్రజలతో 100 రోజుల పాలనపై సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల ప్రారంభ, ఉద్యోగులకు ప్రతి నెల 1 జీతాలు, పెన్షన్ల పెంపుదల వంటి పథకాలన్నీ అమలయ్యాయన్నారు. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం, ఆ తరువాత ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభమవుతుందన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేస్తున్నామని, గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించి మద్దతుగా నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే అన్ని పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజలందరి సంక్షేమానికి అన్ని చర్యలు చేపడతామన్నారు. 6 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఏమేం చేశామో, ఇంకా ఏమేం చేస్తామో వివరిస్తామన్నారు. అనంతరం 100 రోజుల పాలనపై కరపత్రం, స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్థానికంగా ఉన్న నివాసానికి వెళ్లి కరపత్రం అందజేసి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలతోటి సమావేశాలు ఏర్పరచుకుంటూ ఏ విధంగా ఈ 100 రోజుల్లో ఇన్ని విధాలైన సంక్షోభాలు ఉండగా సంక్షేమాన్ని ఏ విధంగా ఇస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, నిర్వీర్యమైపోయిన పంచాయతీ వ్యవస్థకి నిధులు కేటాయిస్తూ ఉన్నాం. ఇలాగ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు 100 రోజులు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఎలా చేస్తున్నాం అన్నది ప్రజలకి తెలియచేస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ, వాళ్ళకి ప్యాంప్లెట్ రూపంలోనే ఇస్తూ, ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ అంటిస్తూ ఈరోజు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా సమావేశం ఏర్పరచుకొని ఇంటింటికి పాంప్లెట్ ఇస్తూ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మన విజయవాడలో కూడా చూశారు, వరదలో ఒక బీభత్సం. ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగాం కానీ ఆస్తి నష్టాన్ని ఆపలేకపోయాం. ఆ ఆస్తి నష్టాన్ని కూడా కేంద్రం ఒక బలగాలు వచ్చినాయి, సహకరించినాయి. అలాగే ఏదైతే కేంద్రం నుంచి బృందం వచ్చింది, ఆస్తి నష్టం ఏ మేరకు ఉందో అనలైజ్ చేసుకున్నారు, కేంద్రం సహకరిస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా మరలా అభివృద్ధి వైపు పరిగెడతా ఉన్నాం. ఎందుకంటే అని ఒక బ్రోచర్ తయారు చేయడం జరిగింది. ఒకటి, నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 పోస్టులు భర్తీ చేయడానికి జరిగింది. అయితే గతంలో ఉద్యోగాలు లేక అందరూ కూడా రెఫ్రాఫ్గా తయారై వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ గాను, గంజాయి అమ్ముకొని బతికే వాళ్ళు గాను ఈ విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే ఆనాడు జగన్ గారి ప్రభుత్వమే కారణమని చెప్పక తప్పదు. 2, పెన్షన్లు. ఒకనాడు పెన్షన్లు అంటే ఆ పేరు తెలుగుదేశందే ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పెన్షన్లు పెంచుకుంటూ వచ్చేవాళ్ళం. మేము గతంలో కూడా దానికి పెన్షన్ 2,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా. ఆ తర్వాత దాన్ని మేము 3,000 చేస్తామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఒకసారి 3,000 రూపాయలు చేయలేదు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ సెషన్ ఇక్కడ ఈ 4 వార్డ్స్ సంబంధించి 1, 2, 49, 50 ఈ 4 వార్డ్స్ కలిపి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెడుతున్నాము. సో అంతకుముందు కూడా మీరు చూస్తూ ఉంటారు, మన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 100 డేస్లో 3 నెలలలో మాకు అచీవ్మెంట్స్ వచ్చినాయి, ఇంకా ఫ్యూచర్లో మేము ఏమేమి కమిట్ చేస్తున్నాము
దీనికి ప్రజా వరకు తీసుకెళ్ళి ప్రజాతో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా సందర్భాలంతా తీసుకొని మేము విజన్ డాక్యుమెంట్ కూడా రెడీ చేస్తున్నాము. సో దీని భాగంగా గత 3 నెలలలో ఫస్ట్ మనకి ఇక్కడ రాజమండ్రికి సంబంధించి 3 అన్నా క్యాంటీన్స్ లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతున్నాయి. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుంది. అంతే ఉన్న కెపాసిటీ కూడా మళ్ళీ పెంచడానికి అవకాశం వచ్చింది.